హరే కృష్ణ. ఆచమన యొక్క విశిష్టత ఇవాళ తెలుసుకుందాం. మనుస్మృతి చెప్తుంది, ఆచంతో భవతి శుద్ధ. ఆచమనం చేయడం వల్ల మనం శుద్ధి అవుతామని. అట్లాగే పద్మపురాణం చెప్తుంది, ఆచమనేన విన కర్మ నిష్ఫలం భవతి ధ్రువం. ఆచమనం చేయకుండా మనం ఏ కర్మ చేసినా మన ఫలితం దొరకదని. అట్లాగే శ్రీమద్ భాగవతంలో మనం చూస్తే వ్యాస ఋషి శ్రీమద్ భాగవతాన్ని రాయక ముందు ఆయన ధ్యానంలో కూర్చుంటారు. అప్పుడు ఆయన ఆసీనో ఆప ఉపస్పృశ్య చక్కగా ఆచరణ చేసి ధ్యానంలో కూర్చుంటారు. అట్లాగే ఇంకొక ఇన్సిడెంట్ చూడొచ్చు. అశ్వత్థామ పాండవులు ఐదుగురు పుత్రుల్ని చంపిన తర్వాత ఆయన పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత వెంట అర్జునుడు వెనక వెళ్తూ ఉంటాడు. ఇంకా ఆయనకు అర్థమైపోతుంది నా చావు దగ్గర వచ్చిందని. ఇంకా ఆయన ఏం తోచక బ్రహ్మాస్త్రాన్ని వదులుదామని చూస్తారు. అంత క్లిష్ట సమయంలో కూడా అతోపస్పృశ్య సలిలం, అప్పుడు కూడా ఆచమనం చేసి ఆ బ్రహ్మాస్త్రం మంత్రాల్ని వదిలారని చెప్తారు. అట్లాగా బ్రహ్మాస్త్రం వదిలిన తర్వాత ఆ మొత్తం విశ్వమంతా గ్లేరింగ్ ఎఫల్జెన్స్ అయిపోతుంది. ఇంకా అర్జునుడు కూడా భయం వేస్తుంది ఏం చేయాలని. అప్పుడు పక్కనే కృష్ణుడు ఉంటాడు. కృష్ణుడు అడిగితే అప్పుడు నువ్వు కూడా బ్రహ్మాస్త్రం వదులు అని చెప్తారు. అంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా అర్జునుడు స్పృష్ట్వాపస్త్వం అంటారు. అంటే ఆ రథంలో అక్కడ ఆచమనం చేసి అప్పుడు బ్రహ్మాస్త్రం వదిలారని. సో మనం వీ కెన్ అండర్స్టాండ్ ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆచమనం చేయడం చాలా ఇంపార్టెంట్. ఆచమనం 5 రకాలుగా ఉన్నాయి. వైదిక ఆచమన, శ్రౌత, స్మార్త, పౌరాణిక, తాంత్రిక. ఇందులో మెయిన్గా డిఫరెన్స్ ఏంటంటే మంత్రాల యొక్క డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఆచమన ఎప్పుడు చేయాలి అనే ప్రశ్న వస్తుంది. మనం పూజ చేసే ముందు చేయొచ్చు, జపం చేసే ముందు, శాస్త్ర అధ్యయనం ముందు, సంధ్యావందనం ముందు, అట్లాగే మనం భూమి వేసిన ఆర్ మల మూత్ర వీర్య విసర్జన చేసిన, బయట నుంచి ఇంటికి తిరిగి వచ్చిన, పెదాలని టచ్ చేసిన, ఏదైనా ఇంప్యూర్ థింగ్స్ని చూసినా, మనం అబద్ధం మాట్లాడినా, ఇలాగ ఎన్నిసార్లు అయినా మనం చక్కగా ఆచమనం అలా చేసుకోవచ్చు అనమాట. ఆచమనం చేసేటప్పుడు మనం షూస్ వేసుకోకూడదు. అట్లాగే చక్కగా పద్మాసనం కానీ సుఖాసనంలో కానీ కూర్చుని చేయొచ్చు. నుంచిని మాత్రం చేయకూడదు. నుంచిని ఒకసారి చేసుకోవచ్చు. ఎలాగంటే మనం నీళ్ళల్లో ఉన్నప్పుడు మోకాళ్ళు పైన బొడ్డు కింద నీళ్ళు ఉన్నప్పుడు అప్పుడు మనం నదిలో అలా నుంచి ఆచమనం చేయొచ్చు. ఆచమనం మనం చేసే ప్లేసు పరిశుభ్రంగా, ఏమి హెయిర్, బోన్స్, అలాగే మసి అట్లా యాష్ లేకుండా ఉండాలి. ఆచమనం చేసే వాటరు చక్కగా క్లీన్గా, కూల్గా, ఫ్రెష్గా ఉండాలి. దుర్వాసన, దుర్గంధం అట్లా ఉండకూడదు. ఆచమనం చేసేటప్పుడు బ్రహ్మతీర్థం నుంచి తీసుకోవాలి. మన చెయ్యి 5 భాగాలుగా విభజించబడింది. ఒకటేమో దేవతీర్థ, దేవతలకి నీళ్ళు వదిలేటప్పుడు ఇక్కడి నుంచి వదలాలి. అట్లాగే పితృదేవతలు నీళ్ళు వదిలినప్పుడు ఇక్కడి నుంచి వదలాలి. కాయతీర్థ అంటే ఇతర జీవులకి నీళ్ళు వదిలినప్పుడు ఇక్కడి నుంచి నీళ్ళు వదలాలి. అట్లాగే మధ్యలోది అగ్నితీర్థ అంటారు. అంటే మనం ప్రోక్షణ మనమే చల్లుకున్నప్పుడు, లేకపోతే సామాన్య అర్ఘ్యస్థాపన చేసినప్పుడు, లేకపోతే భోగా మీద శుద్ధి చేయడానికి చల్లినప్పుడు అట్లా అగ్నితీర్థం యూజ్ చేస్తాం. కానీ బ్రహ్మతీర్థ మధ్యలో నుంచి మనం తీసుకోవాలి. అట్లాగే తీసుకునేటప్పుడు శబ్దం కూడా చేయకూడదు. అండ్ క్వాలిఫికేషన్, బ్రాహ్మణుడు అనేవాడు ఆచమనం చేసేటప్పుడు ఆ తీసుకున్న నీళ్లు హృదయం దాకా వెళ్తే అప్పుడు శుద్ధి అవుతాడు. క్షత్రియుడు అనేవాడు గొంతు దాకా వెళ్తే శుద్ధి అవుతాడు. అలాగే వైశ్యుడు అనేవాడు నాలుక దాకా వెళ్తే శుద్ధి అవుతారు. ఇంకా తదితరులు వీళ్ళ వాళ్ళు జస్ట్ లిప్స్ టచ్ అయితేనే శుద్ధి అవుతారు. చైతన్య చరితామృతలో చెప్తుంది, ఆచమనే ఏ నామే స్పర్శి తత్తత్ స్థాన. మనం నీళ్లు తీసుకుంటూ బాడీ యొక్క డిఫరెంట్ అంగాల్ని స్పర్శ చేస్తాం. ఎందుకంటే అక్కడ డిఫరెంట్ ఎనర్జీస్, దేవతలు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నోటిలో గంగా యమున ఉంటారు, అండ్ కళ్ళల్లో సూర్యచంద్రులు ఉంటారు, ముక్కులో అశ్విని కుమారులు ఉంటారు, చెవుల్లో వాయుదేవుడు ఉంటాడు, అట్లాగే శిరస్సు పైన పరమాత్మ ఉంటారు, షోల్డర్స్లో అందరు దేవతలు ఉంటారు. ఆచమన చేసే పద్ధతిలో ఫుల్ వైష్ణవ ఆచమన ఒకటి ఉంటుంది, ఒకటి సింపుల్ ఆచమన అని ఉంటుంది. అది మనం ఇంకొక వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ. హరే కృష్ణ. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama.